యుద్ధం మొదలు పెట్టడం సులభమే, కానీ ఒక లెవెల్ వరకు వెళ్ళాక ఆపడం చాలా కష్టం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ తో కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధంలా వెళ్ళట్లేదు. ప్రపంచ ఎనర్జీ స్టెబిలైజేషన్ పై యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ చేస్తున్న యుద్ధంలా మారుతుంది. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన సౌత్ పాస్ గ్యాస్ ఫెసిలిటీ పై అటాక్ చేసి ఉండాల్సింది కాదు. ఆ అటాక్ కి ఇరాన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఏ లెవెల్లో రెస్పాండ్ అయ్యారంటే దానికి అమెరికా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మాకు చెప్పకుండా దాడి చేశారు, ఇకపై దాడి చెయ్యరు, మీరు అనవసరంగా ఖతార్ పై, సౌదీ పై, యుఏఈ పై దాడులు చెయ్యొద్దు అనేలా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నా సరే ఖతార్ ఒక గ్యాస్ ఫీల్డ్, గ్లోబల్ గా ఉన్న స్ట్రాంగ్ గ్యాస్ ఫీల్డ్ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. అండ్ సౌదీ రిలేటెడ్ గా, యుఏఈ రిలేటెడ్ గా కూడా ఇరాన్ వాళ్ళు భారీగా దాడులు వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా చేస్తున్నారు. ఇది ఏ లెవెల్ కు వెళ్తుందో అనే మార్కెట్ లో ఉంటున్న భయాలు, అన్ని అసెట్ క్లాసెస్ లో సెల్లింగ్, చివరికి బంగారం, వెండి కూడా, వెండి 10% దగ్గరగా, బంగారం 6% దగ్గరగా ఒక్క రోజులో పడ్డాయంటే యుద్ధం ఒక తీవ్రత ఏ మేరకు వెళ్తుందని మార్కెట్లు భయపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం సినారియో స్టార్ట్ అయింది ఇరాన్ కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ చీఫ్ ఒక అలీ లార్జాని ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరిగిన అటాక్ లో తనని లేకుండా చేస్తూ ఉండడం. ఇరాన్ అనే కాదు, వరల్డ్ లార్జెస్ట్ గ్యాస్ ఫెసిలిటీ అది, పాస్ ఫీల్డ్, దీని రిలేటెడ్ గా చేస్తున్న అటాక్స్. ఈ యుద్ధం ఇప్పుడు ఆపాలనుకున్నా ఇప్పుడు ఇది ఒక దేశం కాదు, చాలా దేశాలు కలిపి తీసుకోవాల్సిన డెసిషన్ లోకి ఇష్యూ అయితే మూవ్ అవుతుంది. ఎంటైర్ సినారియో గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ, బంగారం, వెండి ఎందుకు ఇంతలా పడ్డాయి, ఈవెన్ మన మార్కెట్స్ కూడా చాలా ఎక్కువగా కరెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఇప్పుడు కానీ ఈ వార్ ఇక్కడతో ఎండ్ అవ్వకపోతే, ఈ అటాక్స్ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అయితే ఎటువంటి ప్రభావం ఎనర్జీ మార్కెట్ పై ఉంటుంది, అది స్టాక్ మార్కెట్ మీద, గోల్డ్ అండ్ సిల్వర్ మీద, ఓవరాల్ అసెట్ క్లాసెస్ మీద ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ ఒక లెవెల్స్ అండ్ మార్కెట్ ఒక ఈవెంట్స్ ని, యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా జరిగిన నిన్నటి ఈవెంట్ ఒక అప్డేట్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యం, సంపద అండ్ ఆనందాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే ఇక్కడ హైలైట్ చేయబడిన ఏరియా ఉంది కదా, అది మీకు రెండు పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి నార్త్, ఒకటి సౌత్. ఇది ఒక లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్. సౌత్ నేమో ఇరాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నార్త్ నేమో ఖతార్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ రిలేటెడ్ గా దాడి చేశారు. ఇక్కడ మీకు చిన్న చిన్న ఆరో మార్క్స్ తో దాడి చేయబడినట్టు రిప్రజెంటేషన్ ఉందా, ఇరాన్ కి సంబంధించిన గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేశారు. ఇది వరల్డ్ లార్జెస్ట్ ఎనర్జీ ఆర్ గ్యాస్ రిజర్వ్స్ మీద దాడి చేస్తున్నట్టు. దెబ్బతో ఇరాన్ వాళ్ళు మా మీదకి, మా గ్యాస్ ఫీల్డ్ మీదకే దాడి చేస్తారా, దానికి బదులుగా ఇరాన్ వాళ్ళు వెళ్ళేమి ఇజ్రాయెల్ మీదో లేదా అమెరికా మీద దాడి చేయలేదు. అమెరికా ఒక సెక్యూరిటీ, అమెరికా ఒక మిలిటరీ బేసెస్ కి ఆతిథ్యం ఇస్తున్న సౌదీ, యుఏఈ, ఖతార్ కి సంబంధించిన ఎనర్జీ ఆర్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఎవరికైతే యుఎస్ఏ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం, ఖతార్ కి సంబంధించిన గ్యాస్ ఫీల్డ్, రాస్ లఫాన్ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి చేసే ప్రయత్నం ఇరాన్ వాళ్ళు చేశారు. అండ్ దీనికి ఖతార్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఇరాన్ అన్ని రెడ్ లైన్స్ ని క్రాస్ చేసేసిందని, ఇది సీరియస్ థ్రెట్, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి ఒక సీరియస్ థ్రెట్ అనేలా ఖతార్ వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే, అబుదాబి వాళ్ళు కూడా హబ్సాన్ గ్యాస్ ఫెసిలిటీస్ పై అండ్ బాబ్ ఫీల్డ్ పై వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నించడం, దాన్ని ఇంటర్సెప్ట్ చేయాలని ప్రయత్నించిన, ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు కూడా డెబ్రీస్ అంటే దాన్ని వచ్చే మిసైల్స్ ని మనం గాల్లోనే బ్రేక్ చేసిన, అది బ్రేక్ అయినప్పుడు వచ్చే పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటాయా, దాని కారణంగా కొంత డ్యామేజ్ జరిగిందని, ఇరాన్ వాళ్ళ దాడితో వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్, గ్యాస్ ఫెసిలిటీస్ ఇంపాక్ట్ అయ్యాయని యుఏఈ వాళ్ళు, సౌదీ వాళ్ళు, ఖతార్ వాళ్ళు రిపోర్ట్స్ లో అప్డేట్ చేస్తూ ఇరాన్ వాళ్ళ చర్యల్ని ఖండించారు. అండ్ దీనికి వైట్ హౌస్ కూడా ట్రంప్ చేసిన పోస్ట్ ని పెడుతూ ఒక అప్డేట్ చేశారు. ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఆ సౌత్ పాస్ గ్యాస్ ఫీల్డ్ పై అటాక్ చేసినట్టు మాకు చెప్పలేదు, కోపంలో ఏదో చేశారు, ఇంకొకసారి చెయ్యరు, ఇంకొకసారి ఇరాన్ కి సంబంధించిన గ్యాస్ ఫెసిలిటీ పైన అటాక్ చేయరు. ఇఫ్ మీరు ఖతార్ పైన అటాక్ చేయకుండా ఉంటే, మీరు కాని ఖతార్ పై అటాక్ చేశారా, ఖతార్ కి సంబంధించిన ఎనర్జీ వాటిపై అటాక్ చేశారా, నేను ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా తీసుకోను, డైరెక్ట్ గా నేనే దిగుతాను, మీ మీద భారీ ఎత్తున యుద్ధం చేస్తాను, మీ మీద భారీ మొత్తంలో దాడి చేస్తాను, ఈసారి నేను సహించేది లేదు, చెప్తున్నాను, ఆగిపోండి అక్కడే, ఇంతకు మించి ఖతార్ పైకి వెళ్ళొద్దు, ఇతర దేశాల పైకి వెళ్ళొద్దు, అక్కడున్న వాటిపై వెళ్ళొద్దు, ఇంతకు మించి చేస్తే నేను చేసే దాడితో ఇరాన్ ఒక ఫ్యూచరే రిస్క్ లో పడుతుంది, జాగ్రత్త అని ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ వార్నింగ్ కి ఇరాన్ లొంగిందా అంటే ఈ పోస్ట్ తర్వాత కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇప్పుడు దానికి యుఎస్ఏ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఇజ్రాయెల్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఇరాన్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది మేజర్ క్వశ్చన్. ఇరాన్ ఏ లైన్స్ ని క్రాస్ చేయాలో అన్ని లైన్స్ ని క్రాస్ చేసి ఓ హైయర్ డిగ్రీ లెవెల్ తోనే ఇతర ఆయిల్ ఫీల్డ్స్ మీద కూడా అటాక్ చేస్తుండడం. నేను నిన్నటి వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ డేటాను అప్డేట్ చేశాను. ఈ వార్ కొన్ని డేస్ లో ఎండ్ అవ్వకపోతే యుఎస్ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఎలా డిప్లీట్ అవుతాయి, హైయెస్ట్ రిజర్వ్స్ ని బయటికి తీస్తూ ఉన్నారు. ఐఏ వాళ్ళు కూడా రష్యా యుక్రెయిన్ వార్ కంటే కూడా డబుల్ ఆయిల్ రిజర్వ్స్,
ఆల్మోస్ట్ 400 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా బయటికి తెస్తానని చెప్తున్నారు. ఇవన్నీ కూడా 20 to 30 డేస్ పాటు గ్లోబల్ గా ఉన్న ఎనర్జీ డెఫిసిట్ ని ఫిల్ చేస్తూ వస్తాయి. 30 డేస్ లోపు కూడా ఇంకా వార్ ఎండ్ అవ్వకపోతుంటే, అంటే ఇక్కడ వార్ ఎండ్ అవడం అంటే అన్ని దేశాలు కామ్ ఉండిపోవడం ఏం కాదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో పాసేజ్ ని వదలాలి. అలా జరగకపోతూ ఉంటే జరిగే డ్యామేజ్ ఇంటర్నేషనల్ గా హ్యూజ్ పోర్షన్ లో ఉంటుంది. యుఎస్ లో క్రూడ్ ఆయిల్ స్టిల్ $97-98 పర్ బ్యారల్ దగ్గరగా ఉంది. అది నిజం కాదు. బ్రెంట్ క్రూడ్ మీకు 112.64 నిన్న నేను వీడియో చేస్తున్నప్పుడు 107, 108, ఇవాళ 114 వరకు వెళ్ళి ఇప్పుడు 112, 113 దగ్గరగా ఉంది. అది కూడా నిజం కాదు. దుబాయ్ కి సంబంధించి కానీ ఖతార్ కి సంబంధించిన క్రూడ్ మీకు అబౌవ్ $150 పర్ బ్యారల్ దగ్గరగా ఉంటుంది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రెసెంట్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ జరిగి అక్కడ ఇష్యూ వచ్చి వాటిని క్లోజ్ చేశారనుకోండి, యుద్ధం ఎండ్ అయిపోయినా ఇమీడియట్ గా ఓపెన్ చేయడానికి అవ్వదు. దానికి టైం పడుతుంది, విచ్ ఆల్ క్రియేట్స్ ఎనర్జీ క్రైసిస్. ఇది మార్కెట్ భయపడుతూ ఉంది. కాబట్టి యూజువల్ గా యుద్ధాలు జరిగితే డబ్బులు బంగారంలోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ యుద్ధంలో ఎనర్జీ క్రైసిస్ తో ఓవరాల్ మార్కెట్స్ రెసెషన్ లోకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ భయపడుతూ అన్ని అసెట్ క్లాసెస్ లో మనకు ఒక డీప్ సెల్ ఆఫ్ అయితే కనిపిస్తూ ఉంది. స్పెషల్లీ గోల్డ్ కూడా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉండడం, అక్కడ లాభాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం, డాలర్ స్ట్రెంథన్ అవుతూ ఉండడం. యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఏ పాజిటివ్ అప్డేట్ లేకుండా కొంత హాకిష్ డేటా కనిపిస్తూ ఉండడం, గోల్డ్, సిల్వర్ అండ్ ఈవెన్ గ్లోబల్ గా ఉన్న అసెట్ క్లాసెస్ అన్నిటి ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. అండ్ నిన్న రాత్రి వచ్చిన ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈక్విటీ మార్కెట్స్ కి, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రిలేటెడ్. బట్ ఇప్పటి వరకు డిస్కస్ చేసుకునే ఇరాన్ రిలేటెడ్ ఇష్యూని కూడా మీకు వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో సింపుల్ గా ఆల్రెడీ షేర్ చేశాను. ఈవెన్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా రేట్లే మారలేదు, ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ అనే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాను. దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ప్రెస్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నప్పుడు చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు జరుగుతున్న వార్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఏమంటున్నారంటే, ద ఇంప్లికేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఫర్ ద యుఎస్ ఎకానమీ ఆర్ అన్సర్టెన్ అంటున్నారు. ఏవైతే జరుగుతున్నాయో, యాక్టివిటీస్ జరుగుతున్నాయి మిడిల్ ఈస్ట్ లో, వాటిని గమనిస్తున్నాను. అవి అన్సర్టెన్ గా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయనే దాన్ని బట్టి, అది ఇన్ఫ్లేషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయనే దాన్ని బట్టి ఫర్దర్ గా రేట్ కట్ ఉండాలా వద్దా. ఒకవేళ అన్ని సార్ట్ అవుట్ అయితే ఒక రేట్ కట్ ఉండొచ్చు, లేకపోతే ఆ రేట్ కట్ కూడా ఉండదు. ప్రోగ్రెస్ నేను చూడకపోతే రేట్ కట్ ఉండదు అనే క్లారిటీతో ఇచ్చారు. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన సడన్ ఇంపాక్ట్ నెగిటివ్ గా అయితే చూపించింది. అవి ఫాల్ అయ్యాయి. తర్వాత ఇజ్రాయిల్, యుఎస్, ఇరాన్ రిలేటెడ్ గా చేస్తున్న అటాక్స్, గ్యాస్ ఫీల్డ్ పైన జరుగుతున్న అటాక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాదు. దీంతో అన్ని అసెట్ క్లాసెస్ లో కూడా ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. క్రూడ్ ఆయిల్ పరంగా, స్పెషల్లీ దుబాయ్, ఒమాన్ రిలేటెడ్ గా ఉంటున్న క్రూడ్ ఆయిల్ పరంగా, గ్లోబల్ గా ఉంటున్న క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పరంగా కూడా షార్ప్ ప్రైస్ కనిపించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ $1 ఈజ్ ఈక్వల్ టు 92 చేంజ్ దగ్గరగా ఉంటున్న మన రూపీ కాస్త ఇప్పుడు 93.30 వరకు వచ్చేస్తుండడం, 93 రూపీ 30 వరకు వచ్చేస్తుండడం. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇవాళ ఒక హ్యూజ్ ఎఫ్ఐఎస్, ఒక సెల్లింగ్ నెంబర్ ని మీరు చూస్తారు. సో ఏం మారిపోయింది గత 24 గంటల్లో అంటే, ఇరాన్ కి సంబంధించిన సెక్యూరిటీ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ చీఫ్ ని లేకుండా చేశారు, ఇంటెలిజెన్స్ మినిస్టర్ ని లేకుండా చేశారు. దీనికి మేము రిటాలియేట్ అవుతాం అని చెప్పి ఇరాన్ వాళ్ళు రిటాలియేట్ అయితే, ఇరాన్ కి సంబంధించిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. ఇది బిగ్ మిస్టేక్. అంటే ఎనర్జీ మ్యాటర్స్ లో మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ ఓన్ టర్మ్స్ లో అదే మిస్టేక్ కాదు, గ్లోబల్ మార్కెట్స్ కి సంబంధించి ఒక బిగ్ మిస్టేక్. దీంతో వెంటనే ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం, ఇతర వాటిపై రెస్పాండ్ అయిన విధానం, ఖతార్, యుఏఈ, దుబాయ్ ఎనర్జీ ఫీల్డ్స్ పైన రెస్పాండ్ అయిన విధానం, ఈ యుద్ధం ఇంకెంత వరకు ముందుకు వెళ్తుందా అని టోటల్ ఎనర్జీ మార్కెట్ అంతా షాక్ కి గురవడం, అన్ని అసెట్ క్లాసెస్ లో సెల్ ఆఫ్ రావడం, ఇంక్లూడింగ్ మన రూపీ కూడా వీక్ అవుతూ ఇండియన్ మార్కెట్స్ ని ఫర్దర్ గా ఇవాళ డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది. ఒక నార్మల్ యుద్ధం అయింటే, ఆయిల్ కానీ ఇంపాక్ట్ అవ్వకుండా జరిగే నార్మల్ యుద్ధం అయింటే బంగారంలో మీకు ఫాల్ కనిపించదు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ అవుతున్నది ఆయిల్ కూడా. ఇది గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ని తీసుకొస్తుంది కాబట్టి ప్రతి అసెట్ క్లాసెస్ లోనూ మనకి వీక్నెస్ కనిపిస్తుంది. దానికి బిఫోర్ ఈ గోల్డ్, సిల్వర్ కూడా భారీగా పెరిగి అందరి పోర్ట్ఫోలియోలో మంచి లాభాలను చూపిస్తూ ఉండడం కూడా, కొంత వాటిని బుక్ చేసి క్యాష్ లోకి వెళ్లి ఇతర అసెట్ క్లాసెస్ లో ఉంటున్న ఆపర్చునిటీస్ ని క్యారెక్టర్ చేయడానికి కూడా వీటిలో ప్రాఫిట్ బుకింగ్స్, ఇంక్లూడింగ్ ఈ ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ కూడా హాకిష్ గానే, నెగిటివ్ గానే గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ రిలేటెడ్ గా ఉంది. కాబట్టి రేట్ కట్ ఉండకపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ అన్సర్టన్ గానే ఉంటే అని చెప్పిన డేటా కూడా ఈక్విటీ మార్కెట్స్ కి, గోల్డ్ అండ్ సిల్వర్ కి బ్యాడ్ గానే మనం చూడాలి. సరే, మరి బంగారం ఇంకా పడే అవకాశం ఉందా? ఇంకా భారీగా పడుతుంది, 6-7% దగ్గరగా పడింది. ఇంకా పడిపోయే అవకాశం ఉందా అంటే, కమోడిటీ మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ మూవ్ అయితే పైకైనా కిందకైనా స్ట్రాంగ్ గా డైరెక్షనల్ గా మూవ్ అవుతాయి. వాటిని వెళ్ళనివ్వండి, బికాస్ అదేమి ఈక్విటీ మార్కెట్స్ కాదు, ఒక అసెట్ క్లాస్ బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ ని మనం ఎస్టిమేట్ చేయలేం. ఫ్లో ఉంటుంది, డిమాండ్ ని బట్టి ఎంత పెరగాలో అంత పెరుగుతాయి, సప్లై ని బట్టి, అమ్మే వాళ్ళని బట్టి ఎంత పడాలో అంత పడతాయి. ఒక వారం రోజులు స్టెబిలైజ్ అయితేనే మనకు అర్థమవుతుంది, ధర ఒక దగ్గర కనిపిస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఆ లెవెల్ దగ్గర ఆగిందా లేదని. ప్రెసెంట్ అయితే ధర ఆగుతున్నట్లు కనిపించట్లేదు, కాన్స్టెంట్ గా కిందకే వస్తూ ఉంది. అండ్ ఎవరైనా కొనాలనుకుంటూ ఉంటే ఒక లెవెల్ దగ్గర ఆగిన తర్వాతనే కొనడం మంచిది. ఆర్ నెల నెల కొంత మొత్తం బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటే, లంసమ్ గా పెద్ద మొత్తంలో డబ్బులున్నా కొంత మొత్తం నెల కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ధర ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు కాబట్టి. అండ్ పోర్ట్ఫోలియో లెవెల్లో చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నా,
చెప్తున్నాను, 10% బంగారం ఉంచుకోవడం తప్పేం కాదు. 100 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసే జోన్ లో ఉంటే 90% ఈక్విటీ, 10% గోల్డ్. అది కూడా ఇప్పుడు ఒకేసారి కాకుండా కొంత మొత్తంలో కొనుక్కోవడం, నెల కొనుక్కోవడం, ఎస్ఐపి రూపంలో కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈక్విటీ మార్కెట్ కు వస్తే మార్చ్ 16th 2026 మార్కెట్ వెళ్ళిన లో 22,955, ఇవాళ మార్కెట్ వెళ్ళిన లో 22,930 అక్కడికి వచ్చి బౌన్స్ అయింది. సో మార్చ్ 16th అంటే ఇవాళ వెళ్ళిన లో ఎగ్జాక్ట్ గా 20 పాయింట్స్ డిఫరెన్స్ తో సిమిలర్ గానే ఉంది. అక్కడికి వచ్చి బౌన్స్ అయితే అయింది, కానీ చాలా దగ్గరగా ఉన్నాం. రేపు ఒకవేళ మార్కెట్ 100 పాయింట్ల గ్యాప్ డౌన్ అయినా అది టేక్అవుట్ అయిపోతుంది. ఒకవేళ అది టేక్అవుట్ అయితే 4 రోజుల క్రితం చేసిన వీడియోలో చెప్పిన లెవెల్స్ నే నేను గమనిస్తున్నాను. 22,520, 21,660, 20,970 ఇవి నేను ఇంపార్టెంట్ గా చూస్తున్న లెవెల్స్. నా దగ్గర డబ్బులు ఉంటే అక్కడికి వచ్చినప్పుడు కొంత మొత్తంలో డబ్బులు పెడతానని రీసెంట్ గా 4 రోజుల క్రితం చేసిన వీడియోలో చెప్పాను. ఎందుకు ఆ లెవెల్స్ అని చెప్పాను, అక్కడికి నిఫ్టీ PE 20 బిలోకి వస్తూ చాలా అట్రాక్టివ్ జోన్స్ లోకి, గతంలో హిస్టారికల్ గా లేని లెవెల్స్ లోకి వస్తుంది. కాబట్టి ఆ జోన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని రిలేటెడ్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా 4 days బ్యాక్ చేసిన వీడియోలో ఉంటుంది. అండ్ జస్ట్ FIS ఒక సెల్లింగ్ డేటా అప్డేట్ అవుతుంది. 7,555 crore దగ్గరగా వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో సెల్ చేశారు. షార్ట్స్ 90% దగ్గరగా ఉన్నాయి. రూపీ ఇంతలా వీక్ అవుతుండడు. FIS ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ కూడా రీసెంట్ టైమ్స్ లో హెవీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు వచ్చిన మేజర్ అప్డేట్స్ తో ఆగిపోయి ఫ్యూ డేస్ పాటు, అట్లీస్ట్ 1-2 days పాటు ఏ మేజర్ అటాక్స్ జరగట్లేదని ఒక క్లారిటీ మార్కెట్ కు వచ్చిన స్టెబిలైజ్ అవుతుంది. ఏదైనా ఒక పాజిటివ్ కన్ఫర్మేషన్, యుద్ధాన్ని ఇక్కడతో కొంచెం బ్యాక్ చేసుకుంటున్నా కన్ఫర్మేషన్ వచ్చిన మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. అది కాక ఫర్దర్ గా ఇంకా యుద్ధం పెరగచ్చు, ఇంకా ఇంటెన్సిటీ పెరగచ్చు అనే ఒక కన్ఫర్మేషన్ ఇరాన్ దగ్గర నుంచి, ఇజ్రాయెల్ దగ్గర నుంచి, USA దగ్గర నుంచి వస్తుంటే మాత్రం మార్కెట్ ఫర్దర్ గా ఇందాక మాట్లాడుకున్న లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. కాబట్టి వాటికి కూడా మనం మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ ఎవరైనా పానిక్ అవుతుంటే సెప్టెంబర్ 2024 లో మార్కెట్ 26,000 దగ్గర హై ఫామ్ చేసిన తర్వాత గ్లోబల్ గా జరుగుతున్న ఇష్యూస్ అండ్ ట్రంప్ రీజన్స్ తో ఈ 2025 ఏప్రిల్ పాయింట్ ఆఫ్ టైం లో 21,700 వరకు మార్కెట్ పడిపోయింది. చాలా మంది పోర్ట్ఫోలియోస్ భారీగా నష్టాలని చూపించాయి. కానీ తర్వాత వరుసగా మార్కెట్ పెరుగుతూ మళ్ళీ 26,300కు వచ్చింది. మార్కెట్ కిందకు వెళ్ళడం ఎలా జరుగుతుందో పైకి రావడం అలానే జరుగుతుంది, కానీ టైం పడుతుంది. ఈసారి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఎనర్జీ మార్కెట్ ఇంపాక్ట్ అయింది కాబట్టి, కానీ రావడం అయితే జరుగుతుంది. జియో పొలిటికల్ ఈవెంట్స్ మార్కెట్స్ ని ట్రిగ్గర్ చేస్తాయి, పానిక్ చేస్తాయి, కానీ విత్ టైం మార్కెట్ రికవర్ అవుతుంది. అదే హిస్టరీలో జరిగింది, అదే రిపీట్ కూడా అవుతుంది. కొత్త వాళ్ళు, రీసెంట్ గా వచ్చి మార్కెట్ లో నష్టాలు చూస్తున్న వాళ్ళు, మార్కెట్ లో ఫర్దర్ గా సెల్ ఆఫ్ ఉంటున్నా ఇది టెంపరీగా మార్కెట్ లో కనిపించే సినారియో. గతంలో చాలా సార్లు కనిపించింది, కానీ మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియో ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే దెన్ మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్, గోల్డ్ ఇవి వోల్టైల్ గా మూవ్ అవుతున్నాయి. దాన్ని రెగ్యులర్ గా మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. కానీ మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఈ మధ్య కాలంలో మారిందనేది ఒకసారి చూసారా? ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు, కానీ ఒకసారి స్క్రీన్ ముందు చూడండి. ఇది SBI వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. అందులో మీరు ఏ లోన్ తీసుకోవాలనుకున్నా, అది హోమ్ లోన్ దగ్గర నుంచి పర్సనల్ లోన్, ఏ లోన్ తీసుకోవాలనుకుంటున్నా మీకు ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ రేట్ బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. అంటే మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి వడ్డీ రేట్లు డిసైడ్ అవుతాయి. ఇక్కడ చూస్తే హోమ్ లోన్ 7.25% మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, తక్కువ వడ్డీ రేట్. ఒకవేళ క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోతే 8.45% వరకు కూడా వడ్డీ రేట్ వెళ్తుంది. ఇవాల్టికి సుమారుగా 1.2% అధిక వడ్డీ రేటు మనం కట్టాలి. అదేముందిలే అని అనుకుంటే, ₹1,00,00,000 హోమ్ లోన్ మంచి క్రెడిట్ స్కోర్ ఉండి తక్కువ వడ్డీ రేటు పొందిన అతని కంటే సరైన క్రెడిట్ స్కోర్ లేని అతను తీసుకున్న లోన్ కి సుమారుగా 30 లక్షల దగ్గరగా అధికమైన వడ్డీ మనం కట్టాల్సి ఉంటుంది. జస్ట్ క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోతే లక్షల్లో మనం డబ్బులు లోన్స్ కి కట్టడమే కాదు, మనం కావాలనుకున్నప్పుడు లోన్స్ మనకి అప్రూవ్. ఇది రాత్రికి రాత్రి మనం పెంచుకునేది కాదు. కాబట్టి మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంటే దాంట్లో 30% మించి డబ్బులు వాడొద్దు. అండ్ ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన బిల్స్ ని టైం టు టైం కట్టేయండి. ఇంకే ఇతర లోన్స్ ఉంటున్నా వాటికి టైం టు టైం పేమెంట్స్ చేస్తేనే మీ క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ డామేజ్ అయినా, లో క్రెడిట్ స్కోర్ ఉన్నా, ఆర్ మీరు హౌస్ వైఫ్ ఆర్ ఇన్కమ్ ఎర్న్ చేయని పీపుల్ అయితే మీ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి FD బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు నేను Z రిలేటెడ్ గా ఉన్న FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చెప్తాను, మీకు యూజ్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఈ FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ ని మనం మినిమం ₹2,000 FD చేసి కూడా తీసుకోవచ్చు. ఈ 3 బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంక్ లో FD చేయడం ద్వారా మనకి FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ ఇస్తారు. అండ్ మనం చేసిన FD పై కూడా అప్ టు 7% వడ్డీ మనకు వస్తూ ఉంటుంది. అండ్ అదే RBI అండర్ లో ఇన్సూరెన్స్ పొందుతున్న FDA అప్ టు 5 లక్షల వరకు మన అసలుకి దానిపై వచ్చే వడ్డీకి కూడా మనకి ఇన్సూరెన్స్ RBI దగ్గర నుంచి ఉంటుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. తర్వాత మనం ఈ కార్డ్ వాడుతున్నందుకు చార్జెస్ కట్టాం. అండ్ ముఖ్యంగా ఈ కార్డ్ యూస్ చేసి ఫుడ్ మీరు యాప్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నా, మూవీస్ ఈ యాప్ ద్వారా బుక్ చేస్తున్నా అప్ టు 20% వరకు బెనిఫిట్స్ మనకి దొరుకుతాయి.
దొరుకుతున్నాయి. అండ్ ఈ యాప్ లో మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వౌచర్స్ ని కొంటున్న 5% వరకు మనకి క్యాష్ బ్యాక్ లభిస్తూ ఉంది. అండ్ ఇది రూపే కార్డ్ కాబట్టి దీని ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్న ప్రెసెంట్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంది. సో ఇంకే ఇతర ఆప్షన్ లేదు క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికంటే ఈ జెట్ వాళ్ళ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతలా పడ్డానికి కారణం ఈ ఒక్క పేపర్. అతను చక్రబోర్తి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక చైర్మన్, పార్ట్ టైం చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిజైన్ చేస్తూ ఉండడం. రిజైన్ చేస్తే తప్పలేదు, తను చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. సర్టెన్ హ్యాపెనింగ్స్ అండ్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ద బ్యాంక్ దట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఓవర్ లాస్ట్ 2 years ఆర్ నాట్ ఇన్ అలైన్ విత్ మై పర్సనల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అని. అంటే లాస్ట్ 2 సంవత్సరాలుగా బ్యాంక్ లో జరుగుతున్న పనులు తన పర్సనల్ వాల్యూస్ కి ఎథిక్స్ కి సరిపడట్లేదు కాబట్టి బయటకు వస్తున్నానని చెప్తూ ఉండడం. తన పర్సనల్ వాల్యూస్ కి ఎథిక్స్ కి సరిపడని విషయాలు 2 సంవత్సరాల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరుగుతున్నాయంటే ఏదైనా రాంగ్ థింగ్స్ జరుగుతున్నాయా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అని స్టాక్ ఇవాళ ఓపెనింగ్ 8-9% దగ్గరగా పడి తర్వాత రికవర్ అయితే అయింది. ఇప్పుడు కొనచ్చా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని? ఇది ఒక మంచి అవకాశం. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రెసెంట్ 1.7 times FY28 ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 20 years లో ఇది లోయెస్ట్ లెవెల్, చీప్ వాల్యుయేషన్స్ లోనే ప్రెసెంట్ ఈ బ్యాంక్ ట్రేడ్ అవుతున్నట్టు. దాని అర్థం ఇంకా కిందకి వెళ్ళదని కాదు. ఆల్రెడీ మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో దాన్ని బాగానే లోయర్ లెవెల్స్ కి పుష్ చేసింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇష్యూ అంత మ్యాటరే కాకపోతే మాత్రం ఇప్పుడు ఏదైతే ఫాల్ కనిపిస్తుందో గ్లోబల్ గా జరుగుతున్న వార్ అండ్ ఇప్పుడు ఈ ఇష్యూతో కారణంగా ఏదైతే పడిందో కంపెనీ, పడిందో బ్యాంక్, ఆ వాల్యుయేషన్స్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే చాలా మంచి వాల్యుయేషన్స్. మరి ఇప్పుడు వస్తున్న ఈ అప్డేట్ ఏదైనా మేజర్ రిస్క్ అవుతుందా బ్యాంక్ కి? నిజంగా ఏదైనా తప్పులు జరిగాయా బ్యాంక్ లో అంటే సిఎన్బిసి యాంకర్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాను షేర్ చేస్తున్నారు. ఎందుకు అతను ఎగ్జిట్ అయ్యారు, ఎందుకు అలా తన పర్సనల్ వాల్యూస్ ఎథిక్స్ అని ఇలా మాట్లాడారు అన్న దానికి సిఎన్బిసి యాంకర్ వాళ్ళు షేర్ చేసిన డేటా. ఎగ్జిట్ దేనికి జరిగింది అంటే పర్సనల్ డిఫరెన్సెస్ ఆ ఎగ్జిట్ అయిన అతనికి సీనియర్ మేనేజ్మెంట్ కి జరిగిందని. చక్రవర్తి ఎవరైతే వెళ్ళిపోయారో బయటికి, తన ఎగ్జిక్యూటివ్ స్టైల్లో ఫంక్షనింగ్ చేస్తున్నారు. కానీ చెప్పాను కదా తను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, కానీ ఎగ్జిక్యూటివ్ స్టైల్లో తన పవర్ ని యూజ్ చేయడానికి, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న పవర్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ తను ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన్న విషయాన్ని సీనియర్ మేనేజ్మెంట్ చెప్తూ ఉండడం, అది తనకి నచ్చకపోతూ ఉండడమే తనలా హార్ష్ గా స్టేట్మెంట్స్ చేసి బయటకు వెళ్తున్నట్టు సిఎన్బిసి వాళ్ళు డేటాను షేర్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇది నిజమైతే మాత్రం డెఫినెట్లీ బ్యాంక్ రిలేటెడ్ గా మనం కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఇంటర్మ్ చైర్మన్ కేకి మిస్త్రీ కూడా 71 సంవత్సరాల ఏజ్ లో బ్యాంక్ రిలేటెడ్ గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానంటే ఒకవేళ నా ఇంటిగ్రిటీ ప్రిన్సిపల్స్ కి మ్యాచ్ అవ్వకపోతే నేను చేసేవాడిని కాదని. శశిధర్ జగదీశన్ ప్రెసెంట్ బ్యాంక్ రన్ చేస్తున్న వ్యక్తికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బానే బ్యాంక్ రన్ చేస్తాడని స్ట్రాంగ్ గా తనకి సపోర్ట్ చేశారు. అండ్ ఆర్బీఐ కూడా దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా రెస్పాండ్ అయింది. పార్ట్ టైం చైర్మన్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేశారని, బ్యాంక్ రిలేటెడ్ గా గవర్నెన్స్ కన్సర్న్స్ ఏం లేవని, స్ట్రాంగ్ గా ఏం లేవని, వెల్ క్యాపిటలైజ్డ్ అండ్ లిక్విడ్ లో ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ వాళ్ళు క్లారిఫికేషన్ ని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇవాళ మీరు గమనించారంటే గ్యాస్ రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉన్న రిజర్వ్స్ పై దాడి జరుగుతూ ఉండేసరికి ఈ ఇండక్షన్ కుక్ టాప్స్ ని సెల్ చేసే కంపెనీస్ లైక్ బటర్ఫ్లై 13% పెరిగింది, స్టవ్ క్రాఫ్ట్ 5% పెరిగింది, హాకిన్ కుక్కర్స్ కానీ టీకీకే ప్రెస్టేజ్ కూడా ఇవాళ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. మార్కెట్ అంతా ఇంత నెగిటివ్ లో ఉన్న గ్లోబల్ గా ఉన్న వార్ వీటికి ఇమీడియట్ బెనిఫిట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి స్టాక్స్ లో మనం పెరగడం చూసాం. నెక్స్ట్ బాష్ వాళ్ళు టాటా ఆటో కాంపోనెంట్ సిస్టమ్స్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసుకుంటున్నారు. 50% వాటా ఉంటుంది, 50% బాష్ దగ్గర, 50% టాటా వాళ్ళకి సంబంధించిన ఆటో కాంపోనెంట్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర. వీళ్ళిద్దరు కలిసి ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ ని తయారు చేయబోతున్నారని. ఈవీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ బిజినెస్ వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బాష్ వాళ్ళు ఇందులో ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తారు. టాటా ఆటో కాంపోనెంట్స్ వాళ్ళు ఆపరేషన్స్, ప్రొక్యూర్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మీద ఫోకస్ చేస్తారు. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు సేల్స్ ఎలా అయినా పెంచుకోవాలని ట్రై చేసినట్లు కనిపిస్తుంది. వీళ్ళు నవరాత్రి మహోత్సవాన్ని కొత్త సేల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు. 30,000కి పైగా సేవింగ్స్ చేసుకోవచ్చు స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ పైన. S1 స్కూటర్స్ రిలేటెడ్ గా, రోడ్ స్టార్ మోటార్ సైకిల్స్ రిలేటెడ్ గా క్యాష్ డిస్కౌంట్స్, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్స్, ఈవెన్ 8 year ఎక్స్టెండెడ్ వారంటీ వీటన్నిటిని కూడా ఆఫర్స్ లో ఇంక్లూడ్ చేస్తూ సేల్స్ ని పెంచే ప్రయత్నం ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ అది ఎలా సేల్స్ లో ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. నెక్స్ట్ DCX సిస్టమ్స్ వీళ్ళకి 12.81 crore విలువ చేసే కేబుల్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీ ఆర్డర్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 9-10 crores విలువ చేసే ప్రాజెక్ట్ వీళ్ళకి అలాట్ అయిందని, ఇది హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిన ఆర్డర్ అని. రేణుకా జీ డ్యామ్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. ఇందులో వీళ్ళు డైవర్షన్ టన్నల్
టన్నల్స్ ని ఈ డ్యామ్ ప్రాజెక్ట్ కోసం 9.5 మీటర్స్ డయామీటర్ ఉంటున్న ఈ టన్నల్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి BEPC వాళ్ళ దగ్గర నుంచి, BEPC అంటే బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్, ఇంకొకటి నార్త్ బీహార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి. ఈ రెండింటి ఆర్డర్స్ ఒక విలువ 217 కోట్లు. HCC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1662 క్రోర్స్ విలువ చేసే కాంట్రాక్ట్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా వీళ్ళకి లభించిన ప్రాజెక్ట్ ఏం కాదు, ఇది ఒక జాయింట్ వెంచర్ కు వస్తున్న ప్రాజెక్ట్. ఇందులో 2 కంపెనీలు ఉంటాయి. అందులో HCC వాళ్ళ షేర్ 49%. నెక్స్ట్ బయాన్ క్యాపిటల్ వాళ్ళకి మనప్పురం ఫైనాన్స్ లో వాటాని ఎక్వైర్ చేయడానికి ఫుల్ అప్రూవల్ RBI ఇచ్చింది అని. దీంతో బయాన్ క్యాపిటల్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో 4385 క్రోర్ దగ్గరగా డబ్బులు పెట్టి మనప్పురం ఫైనాన్స్ రిలేటెడ్ గా వాటాని ఎక్వైర్ చేయబోతున్నారని మనప్పురం ఫైనాన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఒక కో మార్కెట్ అగ్రిమెంట్ ని సెమాగ్లూటైడ్ డ్రగ్ రిలేటెడ్ గా, ఈ డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్ డ్రగ్ రిలేటెడ్ గా టోరెంట్ ఫార్మా వాళ్ళతో కుదుర్చుకున్నట్టు వీళ్ళిద్దరు కలిపి ఈ డ్రగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తారనేలా జైడస్ లైఫ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2440 కోట్లు విలువ చేసే ఒక కాంట్రాక్ట్ NH33 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని. ఇందులో భాగంగా వీళ్ళు ఒక 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ ని NH33 బీహార్ లో నిర్మించనున్నారనేలా GR ఇన్ఫ్రా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 393 క్రోర్స్ విలువ చేసే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని. రాజస్థాన్ లోని బుండి కోటాలో ఒక న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ సెల్ చేసే కంపెనీస్ రిలేటెడ్ ఒక నెగటివ్ అప్డేట్ కనిపిస్తుంది. ఏ కంపెనీస్ అయితే ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ని సెల్ చేస్తుంటాయో వాళ్ళకి ఆపోజిట్ గా IRDA వాళ్ళు బీమా సుగం అనే ఒక ప్లాట్ఫామ్ ని తీసుకురాబోతున్నారా. అందులో ఫర్దర్ గా కమిషన్స్, తక్కువ కమిషన్స్ తో పాలసీని తీసుకురావడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ CNBC వాళ్ళ డేటాను పబ్లిష్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేసు ఇది జరిగితే ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ని సెల్ చేస్తున్న ప్రతి ఒక్క కంపెనీకి కూడా బిజినెస్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతుంది. బట్ అది పాలసీ తీసుకునే వాళ్ళకి మంచి విషయం కాబట్టి ఇది ఖచ్చితంగా IRDA వాళ్ళు తీసుకురావాలి. అప్పుడే చాలా మంది ఇంకా ఎక్కువ పాలసీని తీసుకుంటారు. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఇందాక చెప్పినట్టు మీ క్రెడిట్ స్కోర్ లో ఉండి దాన్ని బెటర్ చేసుకుందాం అనుకుంటే జెట్ వాళ్ళ FD బేస్డ్ క్రెడిట్ కార్డ్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కార్డ్ ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నీడ్ ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.